బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని ఆశించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరాశ మిగిలింది. పసుపు బోర్డు సాధించిన ఘనతతో పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఆ ఫైర్ బ్రాండ్ ఈసారి కూడా పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ హవా నడుస్తున్న టైంలో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి వరుసగా రెండోసారి కూడా ఎంపీ అయిన ధర్మపురి ఎప్పటినుంచో పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్నారట. ఆయన పార్టీ ఎప్పటికప్పుడు తనను పక్కన పెడుతుండటంతో నైరాశ్యానికి గురైన ఆయన దాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారంటున్నారు. ఇంతకీ ఆ ఎంపీ సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ ఏంటి? దానిపై జరుగుతున్న చర్చ ఏంటి? వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన అరవింద్ తనదైన దూకుడుతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మొదటిసారి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అప్పుడే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చిన ఆయన రెండోసారి విజయం సాధించినప్పుడు దాన్ని సాధించి జిల్లా పసుపు రైతుల్లో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రారంభింపజేసి అరవింద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోగలిగారు. ముందు నుంచి దూకుడుగా ఉండే అరవింద్ ప్రత్యర్థులను ముఖ్యంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంలో ముందుండేవారు. ఆ ఫైర్ బ్రాండ్ కి ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించారు. అయితే అది దక్కకపోవడంతో సైలెంట్ అయిన ఆయన నిర్వేదంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఆ పోస్టుతో అరవింద్ అలిగారా లేదా నిజంగానే పర్సనల్ రీజన్స్ ఉన్నాయా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ ఆ మెసేజ్ ను తెలియజేయాలని అనుకుంటే అధిష్టానానికి తాను మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేసి చెప్పవచ్చు. అంతేకాని సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశం మారింది. నూతన అధ్యక్షుడి ఎంపికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డైరెక్ట్ గానే తన అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ అరవింద్ మాత్రం ఇలా సోషల్ మీడియాలో మెసేజ్ రూపంలో నిరసన తెలిపారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరి దాకా బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ అరవింద్ కు ఈసారి కూడా అవకాశం దక్కకపోవడం నిరాశకు గురిచేసిందంటున్నారు. ఈసారి కూడా సీనియర్ నేత రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించారు. పాత కొత్త నేతల పంచాయతీలో పాత కాపుల వైపే అధిష్టానం మొగ్గు చూపింది. బీసీ వర్గాలకే పగ్గాలు అప్పగించబోతున్నారంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ల పేర్లు చివరి వరకు ఫోకస్ అయ్యాయి. అమిత్ షా నిజామాబాద్ పర్యటన సూపర్ సక్సెస్ అయిన సంబరాల్లో ఉన్న కాషాయం శ్రేణులు అరవింద్ కు అధ్యక్ష పదవిపై గంపెడాశలతో ఉన్నాయి. పార్టీ వర్గాలతో సంప్రదింపులు జరిపిన అధిష్టానానికి కూడా అరవింద్ పై సానుకూలతే వచ్చిందట. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ బీసీ ఫార్ములా తెరమీదికి తెచ్చింది. బీసీ వర్గాలకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావించింది. దాంతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న అరవింద్ కు ఆర్ఎస్ఎస్ అండ కూడా ఉందంటున్నారు. మరోవైపు మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు సైతం బీసీ కోటాలో ఫోకస్ అయింది. అయితే అరవింద్ కు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు చక్రం తిప్పారంటున్నారు. అరవింద్ వచ్చాక నిజామాబాద్ జిల్లాలో సీనియర్లను పట్టించుకోవడం లేదని, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన తన తండ్రి డిఎస్ సన్నిహితులను ప్రోత్సహిస్తూ తనకంటూ సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారని సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారంట. అదే అధ్యక్ష పదవి రేసులో ఎంపీ అరవింద్ కు మైనస్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటెలకు పగ్గాలు అప్పగించడానికి ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అరవింద్, ఈటెల అధ్యక్ష పదవి రేసులోకి రావడంతో తెలంగాణ బీజేపీ సీనియర్లు ఏకమయ్యారు. అంతా కలిసికట్టుగా సంఘ్ పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దలను ఆశ్రయించి సీనియర్లలో ఒకరి పేరును పరిశీలించాలని ఒత్తిడి తెచ్చారంట. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెరమీదికి వచ్చిందట. ఇందులో మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీజేపీ సీనియర్ నేత ఎండుల లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి అధిష్టానం ఎంపీ అరవింద్ ని బుజ్జగించి యాక్టివ్ చేస్తుందో లేకపోతే కొత్తగా ఏదైనా బాధ్యతలు అప్పగిస్తుందో.